హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ స్టడీస్కి సంబంధించిన మనం మెథడాలజీ గురించి తెలుసుకుంటామండి వీడియోస్ అనేవి. సో అవి కూడా కంటిన్యూ చేద్దాము. ద నేచర్ ఆఫ్ ప్రెజెంట్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఈజ్ ఆప్షన్ 3 ఏ క్లోజ్ అండ్ అప్రోప్రియేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద డిసిప్లిన్ లైక్ హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎథిక్స్ అండ్ ఆంథ్రోపాలజీ. అంటే ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం గురించి అయితే అడిగారు. సో మీరు ఒకసారి అయితే కింద ఆప్షన్స్ అన్ని చదువుకుంటే కనుక మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద స్టెప్స్ ఇన్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్. సో సోషల్ స్టడీని టీచ్ చేయడానికి ఉండే మెథడ్స్ ఏంటి అంటే ప్లాన్స్, అంటే 1 by 1 ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ కంట్రోలింగ్, క్లాస్ ఆర్గనైజింగ్ అండ్ టేక్ ఫార్వర్డ్ బై లీడింగ్ త్రూ లీడర్షిప్. సో బోధన పద్ధతులు అనమాట, ఇది లైన్ బై లైన్గా. నెక్స్ట్ దిస్ మెథడ్ హెల్ప్స్ ఇన్ క్లారిఫైయింగ్ అండ్ షార్పెనింగ్ ద ఇష్యూస్ రిగార్డింగ్ ప్రాబ్లమ్స్. సో దేని ద్వారా కొన్ని ఇష్యూస్ అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అంటే ఆప్షన్ 4 డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి ద్వారా అయితే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెనిన్సులా అండ్ ఐలాండ్? దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంటెండెడ్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. సో ఈ క్వశ్చన్ వల్ల మనం దేన్ని ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించిందంటే ఆప్షన్ 3 అండర్స్టాండింగ్కి సంబంధించింది ఇది క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ అంటే వర్గీకరణ అంటారు, దాన్నే అండర్స్టాండింగ్ కింద వస్తుంది, అది అవగాహన. నెక్స్ట్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ లెసన్, వర్క్ అండ్ ప్లే, ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్ అండ్ మింగిల్ విత్ ద అదర్ స్టూడెంట్స్. దిస్ లీడ్ హిమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ వాల్యూ ఇన్ హిమ్. ఆప్షన్ 1 సోషల్ వాల్యూ. అంటే చూడండి, ఇక్కడ సోషల్ వాల్యూ అంటే కలిసిమెలిసి ఉండడం అనేది సోషల్ వాల్యూకి సంబంధించింది, సాంఘిక విలువ అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ a student is able to draw a map of his village with accuracy and neatness by mentioning symbols and words etc. with clarity. This indicates the achievement of this objective of psychomotor domain. Option 3 articulation అంటే సమన్వయం అనేది ఉంటుందన్నమాట పిల్లవానిలో. నెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎడిషనల్ రిసోర్సెస్. సో చాలామంది లెంతీగా ఉన్న క్వశ్చన్స్ అనేవి ఫస్ట్గా చూడంగానే మీకు డౌట్ రావచ్చు, కానీ క్వశ్చన్ చదివితే కనుక మీకు ఆన్సర్ అనేది ఈజీ అండి. సో కాబట్టి మీకు టైం ప్రకారం మీరు క్వశ్చన్ అనేది చూసుకోండి. రిసోర్సెస్ బై ద టీచర్స్ అండ్ లెర్నర్స్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, సమ్ ఎలిమెంట్ ఆఫ్ additional input has been introduced in AP school textbooks and those are called option 1 energized textbooks అంటారనమాట, కొత్తగా ఏర్పరిచిన టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ అడిషనల్గా దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ మెన్షన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 NCF ప్రకారం ఏది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆప్షన్ కాదు అంటే ఆప్షన్ 2 నాట్ 1 అని అడిగారు. సో కాబట్టి మీరు చూడండి, టెక్స్ట్ బుక్ షుడ్ బి గివెన్ స్కోప్ ఫర్ లెర్నింగ్ బై రెసిటేషన్ మెథడ్. సో ఈ రెసిటేషన్ అనేది ఒక పదం అంటే బట్టి పట్టడం అని ఇచ్చారు. సో అదే మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ద స్లోగన్ సేవ్ వాటర్, ప్రొటెక్ట్ ద ఎర్త్ అండ్ చార్ట్ ప్రిపేర్డ్ బై ద టీచర్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఆప్షన్ 3. సో స్లోగన్ సేవ్ వాటర్, ప్రొటెక్ట్ హెల్త్ అనేది వర్బల్ సింబల్, అండ్ అలాగే చార్ట్ ప్రిపేర్డ్ ఎవరైతే ప్రిపేర్ చేశారో అది విజువల్ సింబల్ కింద వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద జనరల్ క్వాలిటీస్ ఆఫ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్. సో ఇదొక జనరల్ క్వాలిటీ కాదనమాట టీచర్లో, సోషల్ స్టడీస్ టీచ్ చేసే టీచర్లో. ఆప్షన్ 1 నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ మ్యాపింగ్ స్కిల్స్ అనేది ఒకటి సాధారణ లక్షణం అయితే కాదు. మిగతావన్నీ హార్డ్ వర్కింగ్, హ్యూమరస్, టాలరెన్స్. సో ఈ మొత్తం అయితే జనరల్గా సో ప్రతి ఒక్క సోషల్ టీచర్లో ఉండే జనరల్ సామాన్యవే అనమాట. సామాన్య క్వాలిటీస్ ఏమున్నాయంటే హార్డ్ వర్కింగ్ అనేది సామాన్యంగా ఉంటుంది, అండ్ హ్యూమరస్, టాలరెన్స్ అనేవి వాటంతటా అవే అనేవి వస్తాయన్నమాట ఒక సోషల్ టీచర్లో. సో కానీ ఇది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ మ్యాపింగ్ స్కిల్స్ అనేది కాదు, ఇది ఒక ప్రత్యేక స్కిల్ అనమాట టీచర్కి సంబంధించి. సో నెక్స్ట్ కంటిన్యూషన్. We study things related to humans and the development and organization of human society in their past, present and future domains is option 3 social sciences. అంటే మానవ సంబంధిత అంశాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది సాంఘిక శాస్త్రాలు అంటారు. అంటే హిస్టరీ గురించి, సో ప్రజెంట్, ఫ్యూచర్,
పాస్ట్ అంటే హిస్టరీ, భూతకాలం. సో వీటన్నిటి గురించి అయితే సాంఘిక శాస్త్రంలోనే పొందుపరుచుంటారు. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ యాంటీ కరప్షన్ డే బై ఎ సోషల్ సైన్స్ టీచర్ డెవలప్స్ దిస్ వాల్యూ అమంగ్ స్టూడెంట్స్. సో యాంటీ కరప్షన్ డే గురించి అయితే డిస్కషన్ ఉంటే అది దేని వాల్యూకి సంబంధించింది? ఆప్షన్ 2 మోరల్ వాల్యూ, నైతిక విలువ అనమాట. నెక్స్ట్, దీస్ ఆర్ ద క్రిటేరియా ఆఫ్ ద instructional objectives: achievable, measurable, definite, observable, and vary with subject. To formulate a suitable teaching strategy, the following maxims of teaching shall be kept in mind. Option 4 సింపుల్ టు కాంప్లెక్స్గా బోధన అయితే జరపాలి అనేది మైండ్లో పెట్టుకోవాలన్నమాట బోధన జరిపేటప్పుడు. నెక్స్ట్, ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఎంక్వైరీ ప్రాసెస్. సో ఎంక్వైరీ ప్రాసెస్ విచారణ ప్రక్రియలో గల సోపానాల క్రమం. ఆప్షన్ 3 పోజ్, ఎక్స్ప్లోర్, క్రియేట్, డిస్కస్ అండ్ రిఫ్లెక్ట్. అడుగుట, ఫస్ట్ అడగాలి. నెక్స్ట్ అన్వేషించాలి. సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట అనమాట. స్టెప్స్ అంటే ఏమైనా రాబట్టడానికి, పిల్లవాడి నుంచి ఏమైనా రాబట్టడానికి చేసే ప్రాసెస్ అనమాట ఇది. This teaching aid that allows the teacher and the students to utilize it for writing, drawing, anything at their will according to the needs and requirements of teaching learning. Option 2 బ్లాక్ బోర్డ్ అయితే అవసరం అనమాట. ఈ మొత్తం బోధనోపకరణం అయితే ఏది యూస్ చేస్తారని అడగడం జరిగింది. మనకి వీటన్నిటికి సంబంధించి బ్లాక్ బోర్డ్ అయితే బెస్ట్ యూజ్ అనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ఆఫ్ ద సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్. ఆప్షన్ 4 టెక్స్ట్ బుక్ సెంటర్డ్. నాట్ అడిగారు. సో మీరు ఇది కూడా మెయిన్గా క్వశ్చన్ అనేది చదవాలండి. నాట్ అని, సో నాట్ అనేది మెన్షన్ చేశారా లేదా అనేది చూసుకుంటే కనుక మీకు ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఐడెంటిఫై ద నేమ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ దిస్ గ్రూప్. తిరుపతి, అమరావతి, భువనేశ్వర్, విశాఖపట్నం. దిస్ క్వశ్చన్ కెన్ బి categorized into this type of objective test the item. Option 3 క్లాసిఫికేషన్ టైప్ ఆఫ్ టెస్ట్ ఐటమ్. సో ఏది డిఫరెన్స్ ఈ నాలుగిట్లో నుంచి ఒకటి అవుట్వర్డ్ అనమాట. సో దాన్ని ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అంటారంటే క్లాసిఫికేషన్ అనమాట. వర్గీకరణ రకపు అంటారు. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ క్వాలిటీస్ ఆఫ్ ఎ సోషల్ స్టడీస్ టీచర్. ఆప్షన్ 3 కండక్టింగ్ స్కూల్ అసెంబ్లీ అనేది స్పెసిఫిక్గా సోషల్ టీచరే చేయాలి అనేది ఉండదు అనమాట. నాట్. నెక్స్ట్, సో మీద చూసుకుంటే కనుక చూడండి ఇక్కడ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సోషల్ టీచర్కి ఉండాల్సిందే. హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సోషల్ సైన్సెస్కి సంబంధించి అండ్ అలాగే ఉండాల్సిందే. పొజిషన్స్ ఆఫ్ మ్యాపింగ్ స్కిల్స్, సో మ్యాపింగ్ పట నైపుణ్యం కూడా ఉండాలి. సో కానిది ఇది అంటే కండక్టింగ్ స్కూల్ అసెంబ్లీస్ అనేవి సోషల్ టీచరే చేయాలనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయరండి. సో ఏ టీచర్ అయినా కండక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సో ఈ పేపర్లో వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, విండ్ వేన్ అండ్ మ్యాజిక్ ల్యాంటర్న్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇవనేవి ఏంటి అంటే ఆప్షన్ 4 మెటీరియాలజికల్ ఎయిడ్ అనమాట విండ్ వేన్ అనేది. అండ్ నెక్స్ట్ మ్యాజిక్ ల్యాంటర్న్ అనేది ఆడియో విజువల్ ఎయిడ్. సో ఇది ఉపకరణాల గురించి అయితే ఇచ్చారనమాట ఈ క్వశ్చన్. వాయు సూచిక విండ్ వేన్, మ్యాజిక్ లాంతర్లు ఇది దృశ్య శ్రవణ చూడడానికి మరియు వేయడానికి అయితే యూస్ చేస్తారనమాట ఈ మ్యాజిక్ ల్యాంతర్ అనేది. సో నెక్స్ట్ కంటిన్యూషన్. The present social studies textbooks at elementary level in our state are developed based on this approach. Option 2 thematic approach కింద ఇతివృత్త ఉపగమం ద్వారా అయితే టెక్స్ట్ బుక్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 NEP 1986 ప్రకారం హ్యాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ దీస్ ఐటమ్స్ వైల్ ప్రిపేరింగ్ సోషల్ స్టడీస్ కరికులం. సో సోషల్ స్టడీస్ పథకం పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేసేటప్పుడు దేన్ని వాళ్ళు మెన్షన్గా చేయలేదు అంటే ఆప్షన్ 4 డెవలప్మెంట్ ఆఫ్ డిస్పారిటీస్, డైవర్సిటీ అండ్ సోషియో కల్చరల్ గ్యాప్స్ అమంగ్ ద సిటిజన్స్ అనేది మైండ్లోకి తీసుకోకుండా ఈ దృష్టి పెట్టలేదన్నమాట దీని మీద అసలు. నెక్స్ట్, while teaching environmental studies at primary level, this learning approach provides scope for identifying the innate abilities in learners and provide learning as per their level of competencies. Option 3 activity based approach కృత్యాధార ఉపగమం అనమాట. పిల్లలు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కాబట్టి కృత్యాధార కింద వస్తుంది. ఏ రూరల్ కమ్యూనిటీ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ ఇన్ ఎ narrow territorial radius who shared among a common way of life. This statement is quoted by option 1 A.W. Green. సో ఈ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో వచ్చేసి క్లస్టర్ అనేది గుర్తుపెట్టుకోండి, A.W. గ్రీన్ సోషల్ స్టడీస్కి సంబంధించి. నెక్స్ట్,
A class 8 student is able to draw the graphical representations of population growth, analyze and comment on the results. It reflects this competency. Option 2, information skills. Next, after completing the class 7, a student was unable to able ki చాలా డిఫరెన్స్ ఉందండి. Able to prepare the relief maps with low cost, no cost material in an effective manner to understand the following concepts. Option 4, valleys, mountains, plateaus. Next, the following characteristics differentiate the social studies teacher from the other teachers in school. సో దేన్ని సబ్జెక్ట్ టీచర్ని డిఫరెన్స్ చేసేది అంటే ఆప్షన్ 3, రిలివెన్స్, హ్యూమన్ రిలేషన్స్ అండ్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ కరెంట్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్. నెక్స్ట్, one school has conducted board examinations to class 7 students and did not promote some of them to next class. It comes under the violation of RT Act 2009 as per this section and this chapter. So option 2, chapter 5 ప్రకారం section 31 ప్రకారం అయితే నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ చేయరనమాట. నెక్స్ట్, this projector is useful to teach students in the classroom through PowerPoint presentation. Option 1, LCD projector. సో ఇక్కడ ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనమాట. సో నెక్స్ట్, లాస్ట్, బేసింగ్ ఆన్ ద background of the students, the following strategy will help the newly recruited teacher to start the lesson in the industrial revolution. Option 3, mind mapping. Next, identify the relevant statement from the following regarding the teaching of social studies at elementary level. Option 2, aims are specific and clear, objectives have broader scope. సో ఆశయాలు నిర్దిష్టంగాను మరియు స్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు అనేవి విశాల పరిధితో అంటే ఎక్కువ లెంది బోర్డర్ స్కోప్ మీద ఉంటుందన్నమాట ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎలిమెంటరీ స్థాయిలో. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the present social studies textbooks at elementary level in our state are developed without considering the following themes. సో ఏ థీమ్ని ఫాలో కాకుండా ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి రూపొందించబడినవి అంటే ఆప్షన్ 4, ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు, డిసిప్లినరీ వైజ్ కంటెంట్. నెక్స్ట్, by teaching the concepts like respecting the laws, paying the taxes on the time and patience etc. to the class 7 student, these values can be inculcated. Moral values. Option 4 is the right answer. So laws, moral values, నైతిక విలువలు. After completing the lesson disaster management, the student is able to give reasons, illustrations about it. Indicates this academic standard. Option 3, conceptual understanding. సో ఒక విషయం మీద అవగాహన అనేది ఉంటే పిల్లవాడు అర్థం చేసుకున్న తర్వాత దానికి ఒక రీజన్స్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినా అండ్ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఏదైనా టాపిక్ వచ్చినా కానీ డిస్కషన్ అనేది కానీ అండ్ రీజన్స్ అనేవి దాని గురించి వివరించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అది మొత్తం దేని కింద వస్తుందంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్, దిస్ మెథడ్ ప్రొవైడ్స్ మోర్ స్కోప్ ఫర్ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్. ఆప్షన్ 1, సోర్స్ మెథడ్, మూలాధార పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. నెక్స్ట్, టు ప్రొవైడ్ ఫస్ట్ హ్యాండ్ experience to students learning joyfully and to avoid mechanical way of learning in teaching learning process, this technique is suitable. Option 1, field work. సో ఫీల్డ్ వర్క్ ద్వారా అయితే మనం ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించవచ్చు అండ్ అలాగే ఎగ్జైట్మెంట్ అనమాట, హ్యాపీనెస్ కూడా. సో హ్యాపీనెస్ ఇవ్వచ్చు పిల్లలకి అండ్ అలాగే వాళ్ళకి ఒక మెకానికల్ అంటే యాంత్రికంగా సో మనం ఎక్స్పెరిమెంటల్ విధంగా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్ ట్రిప్ అనేది చూపిస్తే కనుక వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు కదా. సో కాబట్టి ఇలా ఫీల్డ్ వర్క్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి అయితే ఫీల్డ్ వర్క్ అనేది ఆన్సర్ వస్తుంది. సో మీకు టాపిక్స్ గురించి అయితే డిస్కషన్ ఇలా ఇచ్చేసి అది దేని వర్క్ కింద వస్తుందని ఇవ్వచ్చు. సో ఇక్కడ లైవ్ ప్రత్యక్ష అనుభవం కాబట్టి ఫీల్డ్ వర్క్ అనమాట. నెక్స్ట్, ద రిలివెంట్ స్పెసిఫిక్ క్వాలిటీ ఆఫ్ సోషల్ స్టడీస్ టీచర్. ఆప్షన్ 2, నాలెడ్జ్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో ఆల్రెడీ ఇది రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో షిఫ్ట్ వైజ్లో చూసుకుంటే కనుక మీరు ఈ వీడియోలోనే ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్, ద సోషల్ స్టడీస్ టీచర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ tree plantation activity in the village with the help of students. This task is said to be option 2, taking school to community. పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవాలన్నమాట. సో సమాజాన్ని పాఠశాలకు, సో దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి.
సో నెక్స్ట్, the least weightage is given to this academic standard in summative evaluation of social studies subject. సో సమ్మేటివ్ ఎస్ఏకి సంబంధించిన ఎవాల్యూషన్ మూల్యాంకనంలో దేనికి లీస్ట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందంటే ఆప్షన్ 3 కాంటెంపరీ ఇష్యూస్ అనమాట, సమకాలీన అంశాల మీద. సో లాస్ట్ వచ్చేసి, after through preparation the social studies teacher taught the lesson gender equality and also gave assignment to the students. The preparation of activities on lesson and giving assignment comes under this phase of teaching. సో ఆప్షన్ 3 ప్రీ యాక్టివ్ పోస్ట్ యాక్టివ్ ఫేసెస్ అనమాట. సో దీనిలో చూసుకుంటే కనుక ఆఫ్టర్ త్రూ ప్రిపరేషన్ తర్వాత టీచర్ ఏం చేశారంటే వాళ్ళకి జెండర్ ఈక్వాలిటీ అనే లెసన్ చెప్పిన తర్వాత అసైన్మెంట్స్ ఇచ్చారనమాట. సో అదేంటంటే బిఫోర్ అంటే లెసన్ చెప్పక ముందు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రీ యాక్టివ్. ద ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆన్ లెసన్స్ అండ్ గివింగ్ అసైన్మెంట్స్ కమ్స్ అండర్ దీస్ ఫేసెస్. అంటే ప్రిపరేషన్ అనేది ప్రీ యాక్టివ్ వస్తుంది, పోస్ట్ యాక్టివ్ వచ్చేసి దాని మీద అసైన్మెంట్ అనమాట. సో ఈ వీడియోస్తో అయితే మ్యాక్సిమంగా మనం చాలా షిఫ్ట్లనే కంప్లీట్ చేసుకున్నాము సోషల్ మెథడాలజీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కొత్త టాపిక్స్ మీద డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.